యేసు చేసిన మొదటి అద్భుతం కానాలో జరిగిన ఒక పెళ్లి విందులో జరిగింది. ఈ సంఘటన యోహాను సువార్త 2వ అధ్యాయంలో వర్ణించబడింది. ఒక సాధారణ విందులో ఏర్పడిన అసాధారణ సమస్యకు యేసు చేసిన క్రియ అతని దివ్య శక్తిని మొదటిసారి ప్రజలకు చూపించింది. ఒకప్పుడు గలిలయలోని కానా అనే ఊరిలో ఓ పెళ్లి జరిగింది. అందరూ ఆనందంగా ఉన్నారు. యేసు మరియు ఆయన శిష్యులు కూడా ఆ పెళ్లికి హాజరయ్యారు. ఆయన తల్లి మరియ కూడా అక్కడే ఉన్నారు. అక్కడ ఒక్కసారిగా ఓ సమస్య వచ్చింది. విందులో ద్రాక్షారసం అయిపోయింది. మరియ యేసుతో చెప్పారు, విందులో ద్రాక్షారసం లేదు. యేసు అక్కడ ఉన్న సేవకులకు ఇలా చెప్పారు, ఈ రాళ్ల బుట్టలను నీటితో నింపండి. వారు నీటిని నింపారు. తర్వాత యేసు చెప్పాడు, ఇప్పుడు ఆ నీటిని తీసుకుని విందు నిర్వాహకునికి ఇవ్వండి. వారు ఇచ్చారు. అదే నీరు అద్భుతంగా మధురమైన ద్రాక్షారసంగా మారిపోయింది. విందు నిర్వాహకుడు ఆశ్చర్యపోయాడు. ఎంత మంచి ద్రాక్షారసం ఇది అని అన్నాడు. ఇది యేసు చేసిన మొదటి అద్భుతం. నీటిని ద్రాక్షారసంగా మార్చి ఆనందాన్ని నింపిన దేవుడు ఆయనే. నీటిని ద్రాక్షారసంగా మార్చడం ద్వారా ఆయన తన మహిమను ప్రకటించారు. ఈ సంఘటన ద్వారా యేసు సమస్యల మధ్య అద్భుత మార్పు తీసుకురాగల దేవుడని మనం చూడగలం. ఆయన వద్ద మార్పు చేయగల శక్తి ఉంది. నీటి వంటి సాధారణమైన దాన్ని కూడా ద్రాక్షారసం వంటి అమూల్యమైనదిగా మార్చగలడు. మన జీవితాల్లోనూ ఆయన అలాంటి అద్భుతాలు చేయగలడు.